హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే నేను మన స్పెషల్ వచ్చేసి బంగాళదుంప క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను. అది ఎలా చేయాలి, ఏమేం కావాలని చూడండి. బంగాళదుంప క్యాప్సికమ్ కర్రీ చాలా చక్కగా ఉంది. కలర్ కూడా బాగుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ముందుగా చెప్పేది ఏంటంటే మన వీడియో ఫుల్గా చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇప్పుడు బంగాళదుంప క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ప్యాన్ పొయ్యి మీద పెట్టుకున్నాను. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. తీసుకోవడం చూడండి, ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ అంతా బాగా వేపుకోవాలి. చూసారు కదా, కొద్దిగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు టమాటా కూడా వేసేసుకుందాం. టమాటా వేసేసుకొని అంతా ఒకసారి కలిపుకోవాలి. ఇప్పుడు టమాటా మగ్గేదానికి తొందరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకొని అంతా బాగా తిప్పేసుకోవాలి. టమాటా కొద్దిగా మగ్గిన తర్వాత, సగం భాగం మగ్గిన తర్వాత ఇందులోనే అల్లం పేస్టు, తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసిన తర్వాత టమాటా కూడా కొద్దిగా మగ్గింది. ఇప్పుడు మగ్గిన తర్వాత ముందుగా మనం ఉల్లగడ్డ, క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాం, అవి కూడా వేసేసుకున్నాం. అవి కూడా వేసుకొని అంతా కలిపేసుకోవాలి. అంతా కలిపేసుకొని కాసేపు మూత పెట్టేసుకున్నాం. చూసారు కదా, ఇలా కాసేపు మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏమేమి మసాలాలు వేసుకోవాలో చూడండి. కారానికి సరిపడా కారం, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నాను. చికెన్ మసాలా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మానేసుకోవచ్చు కూడా. ఇప్పుడు అంతా కలిపేసుకోవాలి. స్మెల్ బాగా వస్తున్నారు. అంతా కలిపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం. చూసారు కదా, ఇలా మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. అడుగంటకుండా కలబెట్టుకుంటూ ఉండాలి. చూసారు కదా, అంతా క్యాప్సికమ్, బంగాళదుంప సగ భాగం నూనెలోనే మగ్గిపోయినాయి. నూనెలో మగ్గడం వల్ల టేస్ట్ ఉంటుంది బాగా. ముందుగానే వాటర్ వేయడం వల్ల పెద్ద టేస్ట్ అనిపించదు. నేనైతే ఇలాగే నూనెలోనే మగ్గనిచ్చాను. ఇప్పుడు వాటర్ వేస్తున్నాం. తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఎలాగంటే బంగాళదుంప ఉడకాలి కదా. చూడండి, ఇప్పుడు క్యాప్సికమ్, బంగాళదుంప అంతా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక స్పూను కొబ్బరి పొడి వేసుకోవాలి.
అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా పైన వేసేసుకొని అంతా ఒకసారి కలిపెట్టేసుకుందాం. చూసారు కదా, కలర్ అంతా బాగా చక్కగా వచ్చేసింది. నేను కొబ్బరి పొడి ఎందుకు వేసుకున్నానంటే నాకు కోయట్లో ఇక్కడ కొబ్బరి పొడి దొరికేది. కొబ్బరి పేస్ట్ అయినా వేసేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్సీ కలిపెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. చూసారు కదా, కొత్తిమీర అంతా కూడా ఇప్పుడు అంతా మగ్గిపోయింది. మన బంగాళదుంప క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంతో టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది క్యాప్సికమ్ వేసుకోవడం వల్ల. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేసి కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.